వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల ఫీవర్ పట్టింది. లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవటం అనేది ప్రతి రాజకీయ పార్టీకి అవసరం. జగన్మోహన్ రెడ్డికి మాత్రం అత్యవసరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన బలం తగ్గలేదు, తనకి ప్రజల్లో క్రేజు తగ్గలేదు, పైగా జగన్కి క్రేజు పెరుగుతూ ఉంది, జగన్కి గ్రాఫ్ పెరుగుతూ ఉంది అనేది చూపించుకోవటానికి తెగ ప్రయత్నం చేస్తున్నాడు. తను ఎక్కడికి పోయినా జనం వెల్లువలా వస్తున్నారు, ఉవ్వెత్తున వస్తున్నారు, వద్దన్నా వస్తున్నారు అనేంతగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన పరాభవానికి గురైన తర్వాత ఆ ఓటమి నుంచి వైసీపీ కోలుకుంది, మళ్ళీ రికవరీ అవుతుంది, వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీనే గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అనేది చెప్పుకోవటానికి తెగ ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగా పెరిగింది, కూటమి ప్రభుత్వం పనితీరు ఏమాత్రం బాగలేదు, ప్రజలు నచ్చట్లేదు, ప్రజల్లో తీవ్రమైనటువంటి అసహనం, కోపం ప్రజల్లో ఉంది ప్రభుత్వం మీద అనేది చెప్పడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తుంది వైసీపీ. మరి అలాంటి వైసీపీ దాన్ని అంటే ఈ మాటలన్నిటికీ కొలమానం ఏంటి? ఎన్నికలలో గెలిపేగా. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు కళ్ళ ముందు ఉన్నాయి. సహజంగా లోకల్ బాడీ ఎన్నికలు అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటాయి, కాదనేది లేదు. కాబట్టి ఎంత అడ్వాంటేజ్గా ఉన్నా ప్రతిపక్షం తన మార్కును చూపించుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి లోకల్ బాడీలో అడ్వాంటేజ్గా వచ్చి ఉన్నమాట వాస్తవమే, కానీ వన్ సైడ్ కాల బీఆర్ఎస్ కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. గ్రామ పంచాయతీలో చూపించింది, తర్వాత మున్సిపాలిటీలో చూపించింది. సరే కార్పొరేషన్స్లో చూపించలేకపోయింది, కానీ మున్సిపాలిటీల్లో అండ్ పంచాయతీల్లో బీఆర్ఎస్ పార్టీ తన ప్రాధాన్యతను చూపించుకోగలిగింది, తన ఇంపార్టెన్స్ని చూపించుకోగలిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీలో తన ప్రాధాన్యతను చూపించుకోవాలి. కనీసం తన బలమైన నియోజకవర్గాలు, బలమైన జిల్లాలు అక్కడన్నా సరే తన పర్ఫార్మెన్స్ చూపించుకోవాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చోట్ల నామినేషన్ వేయాలి, అన్ని చోట్ల ఎన్నిక జరగాలి అని చెప్తున్నాడు. ఎన్నిక జరగాలి ఓకే, అన్ని చోట్ల నామినేషన్ దాఖలు చేయాలి ఓకే, దాఖలు చేసిన తర్వాత డిపాజిట్ రాకపోతే పరువు పోయింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్జెంటుగా ఓట్ బ్యాంక్ని ఆకర్షించాలి. ఆ ప్రయత్నాల్లోనూ జగన్మోహన్ రెడ్డి వరుసగా మీటింగులు పెడుతున్నాడు. అన్ని చోట్ల నామినేషన్ పడాలి, అన్ని చోట్ల ఎన్నికలు పడాలి, అన్ని చోట్ల మంచి ఓటింగ్ రాబట్టుకోవడానికి ప్రయత్నాలు జరగాలి. అందుకనే బాగా పుష్ చేస్తున్నాడు లీడర్స్ని జగన్మోహన్ రెడ్డి. ఏదైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా అత్యవసరం లోకల్ బాడీ ఎన్నికల్లో తన పర్ఫార్మెన్స్ చూపించుకోవడం. కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిందని మాటలో చెప్పడం కాదు, రియాలిటీలో చూపించాలి కదా. జగన్ క్రేజ్ పెరిగింది అన్నది మాటలో చెప్పడం కాదు, రియాలిటీలో చూపించాలి కదా. రియాలిటీలో చూపించడానికి వచ్చిన అవకాశం లోకల్ బాడీ ఎన్నికలు. మరి లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ మేరకు వైసీపీ పర్ఫార్మెన్స్ చూపించిందో, ఈవెన్ కడప అయినా, నెల్లూరు అయినా, ఈవెన్ ప్రకాశం జిల్లా అయినా, చిత్తూరు జిల్లా అయినా, కర్నూలు జిల్లా అయినా, అంటే వైసీపీకి కొద్దిగా కంచుకోటలుగా ఒకప్పుడు ఉన్న జిల్లాలు, ఇప్పుడు మన ఎన్నికల్లో ఆ జిల్లాలో కూడా నెగిటివ్ రిజల్టే వచ్చింది, కానీ కొంత వైసీపీకి బలం ఉన్న జిల్లాలు, ఆ జిల్లాల్లోనైనా సరే తన పట్టు నిలుపుకోగలగాలి, తన పర్ఫార్మెన్స్ని చూపించుకోగలగాలి. తర్వాత ఉమ్మడి వైజాగ్ జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో, అరకు, పాడేరు ఆ ప్రాంతాల్లోనైనా తన సత్తాని చూపగలగాలి. బట్ ఆ ప్రయత్నాల్లోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా, చాలా బిజీగా ఉన్నారు. మరి ఏ మేరకు సక్సెస్ సాధించగలరు అనేటువంటిది ప్రాక్టికల్గా చూడాలి. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.